నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మైనార్టీ సంక్షేమానికి ఇందిరమ్మ ప్రజాపాలన కట్టుబడి ఉంది హుస్నాబాద్ లో మస్జిద్ల అభివృద్ధికి నిధుల మంజూరు చేసిన మంత్రి పొన్నం రేవంత్ ని తిడితే కాంగ్రెస్ నేతలకు రాని కోపం బండికి ఎందుకు వస్తుంది కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి జిల్లాలో పర్యటిస్తాను ముందు పిఠాపురం నుంచి ప్రారంభిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థులకు వికాసవంతమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలి సమాజంలో రుగ్మతలు పోవాలంటే చదివే ఏకైక మార్గమన్న పురంధేశ్వరి ఇక డీటెయిల్స్కి వెళ్తే హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో ఎల్లమ్మ చెరువు వద్ద 45 లక్షలతో మైనార్టీలకు షాదీఖానా కుట్టు మిషన్ శిక్షణా కేంద్రానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు హుస్నాబాద్ పట్టణంలో షాదీఖానాల కోసం గత శాసనసభ్యులు ₹1 కోటి ఇచ్చి ఎకరం స్థలం కేటాయించారు ఆ భవనం పూర్తి చేసి అన్ని రకాలుగా వాడుకుంటామని మైనార్టీలు చెప్పడంతో మరో 45 లక్షలు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు వేములవాడ సిరిసిల్ల జమ్మికుంట హుస్నాబాద్ ప్రాంతాల్లో మస్జిద్ల అభివృద్ధికి 5 లక్షల చొప్పున ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు షాదీఖానాకు సంబంధించి గతంలో శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు ₹1 కోటి ఇచ్చి ఎకరం జాగిచ్చినటువంటి సందర్భంగా దాని పనులు కొనసాగుతున్న సందర్భంలో అది పూర్తి కావడానికి సంబంధించి సోదరుడు హసన్ గారు కానీ మిగతా మైనార్టీ మిత్రులు అందరూ కూడా మాకు కూడా ఆ భవనం పూర్తి చేయాలి హాల్ అందరికి ఉపయోగపడే విధంగా వాడుకుంటామని చెప్పినప్పుడు మరి ₹45 లక్షల నిధులు కేటాయించినాం తప్పకుండా మీరు కోరినట్టుగా అది పూర్తి చేసే బాధ్యత నాదే రకాల వారిగా దాన్ని తొందర పని చేయించుకోండి పని అయిన కొద్దీ రీతాయికి సంబంధించి శాంక్షన్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా వేములవాడ సిరిసిల్ల జమ్మికుంట హుస్నాబాద్ల మస్జిద్ల అభివృద్ధి కొరకు నేను ₹5 లక్షల ఇచ్చినాం ఆనాడు ఉన్న ₹1 కోటి ₹2 కోట్ల నిధుల నుంచి ఆ విధంగా చేసినాం కరీంనగర్ టౌన్లో కూడా కలెక్టరేట్ పోతుంటే ఉర్దూ భవన్ పేరు ఇప్పుడు కూడా 50 లక్షలు నా తర్వాత మన ₹1 పెట్టలేడ దానికి ప్రణాళిక మళ్ళీ ఒక పైనంతస్తులు వేసేది ఉండే కాలేదు సరే ఏదేమైనా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంది నాట్ ఓన్లీ ఇటువంటి భవనాలే కాకుండా ఉపాధి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి నేను మొన్న టెమరిస్ మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ కూడా పోయినా పిల్లలందరూ కలిసినాం దే ఆర్ వెరీ హ్యాపీ అట్లనే సమస్యలు ఉంటే ఎప్పుడైనా నిరంతరంగా పరిష్కరించేటువంటి బాధ్యత నాది ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించే బాధ్యత నాది దయచేసి నా దృష్టికి తేండి దృష్టి తేకుండానే పరిష్కరించలేదనే విమర్శ అట్లా వద్దు దానికి సంబంధించి తప్పకుండా సానుకూలంగా స్పందిస్తాం రాజకీయాలు అవసరం లేదు ఎక్కడున్నా ఎవరున్నా మీ సంక్షేమం కొరకు కృషి చేసే బాధ్యత నాది తప్పకుండా ఆ విధంగా పనిచేస్తానని మనం ఇస్తూ మీ అందరికీ నా శుభాకాంక్షలు ఇక సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాల నడుమ చీకటి ఒప్పందం ఉందన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు రేవంత్ ని తిడితే కాంగ్రెస్ నేతలకు రాని కోపం బండికి ఎందుకని రేవంత్ పై బండికి ప్రేమ పొంగుకొస్తుందని ఆరోపించారు జగదీష్ రెడ్డి బండిది నిజంగా బీజేపీ రక్తమైతే రేవంత్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు రేవంత్ బండి సంజయ్ మధ్యనే అంతర్గత లావాదేవీలున్నాయని బీజేపీ నేతలే అంటున్నారని ఆయన తెలిపారు రేవంత్తో సంబంధాలున్నాయనే బండిని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించారని బీజేపీ నేతలే ఆరోపించారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్తో పాటు బీజేపీ నాయకులకు అంతర్గత సంబంధాలు ఆర్థిక సంబంధాలు లావాదేవీలు ఉన్నట్లుగా ప్రపంచానికంతా తెలుసు ఈ ప్రభుత్వం ఏర్పడిన కానించి ప్రజలకు ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్న విధానం పైన ప్రజలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఉన్న ఇండ్లే కూలగొడుతూ హైడ్రా పేరు మీద మూసీ పేరు మీద ప్రజల్ని అనేక ఇబ్బందుల పాలు చేస్తున్న సందర్భం పైన అమాయక రైతుల భూముల్ని అక్రమంగా గుంజుకుంటూ ఎదురు తిరిగిన వాళ్ళపైన ఇవ్వము అన్న వాళ్ళపైన కేసులు పెట్టి జైళ్ళకు పంపిస్తుంటే అమాయక గిరిజనులపైన దాడులు చేస్తుంటే ప్రభుత్వం మహిళలను చూడకుండా దాడులు చేసి మధ్యరాత్రులు కరెంటు బంద్ చేసి దాడి చేసేసి గుంజుకపోయి
జైళ్ళలో వేస్తుంటే కనీసం ఒక బీజేపీ నాయకుడు నోరు తెరవలేదు, బండి సంజయ్ కిమ్మనకుండా ఉంటున్నాడు. ఇది స్పష్టంగా కనబడుతుంది. మా పైన ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మాకు సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలతో మొదలుపెట్టి మా కార్యకర్తలపైన, మా నాయకులపైన అనేక దాడులు, కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తున్నా మేము ప్రజల తరఫున పోరాటం చేయడం ఆపడం లేదు. ఏ రైతాంగాన్ని అయితే రేవంత్ మోసం చేసిండో, ఏ రైతాంగానికి ద్రోహం చేసిండో, కేసీఆర్ ఇచ్చిన దానికంటే రెండింతలు ఇస్తా అన్ని అని చెప్పి ఆశ పెట్టి ఒకవైపు యువకుల్ని, మహిళల్ని, ఆటో కార్మికుల్ని, వ్యవసాయ కూలీల్ని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ అరచేయి చూపిస్తున్నాడో, మొండి చేయి చూపిస్తున్నాడో, దీనిపైన ఒక్కటంటే ఒకటి కూడా ఇప్పటి వరకు బండి సంజయ్ మాట్లాడింది లేదు, తెలంగాణలో బీజేపీ వాళ్ళు మాట్లాడింది లేదు. పైగా చాలామంది నాయకులు లగచర్లకు మద్దతుగా మాట్లాడినరు, హైడ్రాకు మద్దతుగా మాట్లాడినరు, బీజేపీకి సంబంధించిన ఎంపీలు వీళ్ళందరూ కూడా. ఇది స్పష్టంగా తెలియజేస్తుంది బండి సంజయ్కి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం అది మాట్లాడకపోవడం అంటేనే. ఇవాళ ప్రతిపక్షంగా, జాతీయంగా ప్రతిపక్షంగా ఇద్దరు కొట్లాడుతున్నామని చెప్పి మాట్లాడేవాళ్ళు ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బీజేపీ అసెంబ్లీలోనైనా ఎడమ వైపు చూసి దాడి చేయాల్సింది కుడివైపు మా పైన దాడి చేస్తున్నారు. బయట కూడా అదే మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం కూడా స్పష్టంగా మనకు కనబడుతుంది. బండి సంజయ్ కావచ్చు, ఇతర వారి సహచరులైన ఎంపీలు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కేటీఆర్ని ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు, అర్జెంటుగా చేయండి అంటే ఏంది దీని అర్థం? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఇక్కడున్న ప్రభుత్వం పైన శక్తివంచన లేకుండా పోరాటం చేస్తుంది. నీవు జాతీయంగా, ఇక్కడ ప్రాంతీయంగా రెండు వైపులా కాంగ్రెస్ మా శత్రువు అని చెప్పుకుంటూ ఇంకొక ప్రతిపక్ష పార్టీ నాయకుని తీసుకుపోయి జైలు వేయండి అని చెప్పి డిమాండ్ చేసే హీన స్థితికి దిగజారినరు అని అంటే బీజేపీ నాయకులు, బండి సంజయ్ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, దాని అర్థమైంది వీళ్ళంతా రేవంత్ రెడ్డి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఇకపై ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి జిల్లా పర్యటిస్తానని, ఆ కార్యక్రమాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తానని, రౌడీయిజానికి పాల్పడితే ఎవరినైనా సరే తొక్కి నార తీస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన కుమారపురంలో గోకులం షెడ్లను ప్రారంభించారు. అనంతరం పిఠాపురం పట్టణంలో గల ఓబీఎస్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పల్లె పండుగ మహోత్సవం కార్యక్రమం సభలోని సందడి చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న గోకుల పథకాన్ని ఇవాళ కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దాంతో పాటు రహదారులు, ప్రగతి జీవనాలు, కాకినాడ జిల్లాలో అన్ని గ్రామాల్లో రహదారులను అభివృద్ధి చేసి గ్రామాలను సుందరంగాను, గ్రామీణ జీవనాన్ని సౌఖ్యవంతంగా తీర్చిదిద్దేందుకు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగతంగా చేసిన అప్పులు అవన్నీ మనం అడుగుతా ఉన్నాం. ఇలాంటివి కాకుండా సగటు అంటే ఇది ముఖ్యంగా మన పిఠాపురం సంబంధించి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నేను మొన్నదాకా జిల్లాలు తిరుగుతాను, ప్రతి జిల్లా కేంద్రాలకు వెళ్తాను, మనకున్న 26 జిల్లాలకు వెళ్తాను అనుకున్నాను. నేను చాలా పెద్ద మనసుతో వచ్చాను, గొడ్డు చాకిరీ చేయడానికి వచ్చాను ఇక్కడ. సో ముందు పిఠాపురంతో మొదలు పెట్టాలని అనుకున్నాను. అంటే నేను ముందు నాకు ఉద్దానంతో ప్రారంభించాం కాబట్టి శ్రీకాకుళంకి వెళ్దామా, లేదంటే భయంతో ఉండే, ఎంతసేపు భయం గుప్పిట్లో ఉండే కొన్ని రాయలసీమ జిల్లాలకు వెళ్దామా, ఇట్లా అన్ని ఆలోచిస్తున్నా. ఒకటే అనిపించింది, ముందు ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత బయటికి వెళ్ళాలనిపించింది.
ఇక విద్యార్థులకు వికాసవంతమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో శ్రీ వైఎన్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ సమాజంలో రుగ్మతలు పోవాలంటే చదివే ఏకైక మార్గమన్నారు. విద్య అంటే పాఠ్యపుస్తకాలు, తరగతి గదులు, ర్యాంక్స్ మాత్రమే కాదని సమాజ స్థితిగతులను అర్థం చేసుకునే విధంగా విద్య ఉండాలన్నారు. సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కొంచెం వైడ్ ఎందుకంటే ఒక దార్శనికుడు 1949వ సంవత్సరంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ చదువుకి దూరంగా ఉన్నటువంటి వారికి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఒక చక్కటి సంకల్పంతో వారు ఆనాడు ఇక్కడ విద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. పెద్దలు తరచూ మనతో చెప్తూ ఉంటారు సంకల్ప బలం అని. మన సంకల్పం కనుక గట్టిగా బలంగా ఉన్నట్లయితే ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా వాటన్నిటినీ అధిగమిస్తూ లక్ష్య ప్రాప్తి సిద్ధిస్తుందని చెప్పి మన పెద్దలు చెప్పేటువంటి విషయం. ఆనాడు పెద్దలు నారాయణమూర్తి గారి సంకల్పం అంత గట్టిగా మాత్రమే కాకుండా వారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా బిడ్డలకి నాణ్యమైనటువంటి విద్యని అందించాలి అని చెప్పి భావించిన సందర్భంలోనే దినదిన ప్రవృద్ధిమానంగా ఇవాళ ఈ కళాశాల ఎదిగి ఈ స్థాయికి రావడమే మాత్రమే కాకుండా డీమ్డ్ యూనివర్సిటీకి ఎదగాలి అనేటువంటి స్థాయికి రావడం అన్నది నిజంగా మహానుభావుడి యొక్క కృషి ఫలితం. దానికి తోడు మరి పెద్దలు శ్రీరామారావు గారు ఉన్నారు. ఇందాక చాలామంది వక్తలు ఏ విధంగా సత్యనారాయణ గారు వారు కృషి చేశారో వారందరూ కూడా చెప్పడం జరిగింది. కనుక వారందరికీ మరి ఒక్కసారి నేను శిరస్సు వంచి నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. చాలా వరకు కూడా విద్యాదానం గొప్పది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏ దానం చేసినా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆ దానానికి సంబంధించినటువంటి అంశాలు తరిగిపోతూ ఉన్నా విద్యాదానంలో మాత్రమే మనం ఎంత దానం చేస్తే అది పెరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి సందర్భం. అయితే ఒకానొక సందర్భంలో స్వామి వివేకానందుల వారిని ఒకరు అడిగారు, విద్య అన్న పదాన్ని నిర్వచించండి అని చెప్పి అడిగినప్పుడు వారు ఎడ్యుకేషన్ ఇస్ ద పనేషియా ఫర్ ఆల్ థింగ్స్ ఈవిల్ అని చెప్పి ఆనాడు వివేకానందుల వారు చెప్పడం జరిగింది. అంటే సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక రుగ్మతుల్ని దూరం చేయగలిగినటువంటి ఏకైక దివ్యౌషధం విద్య అని చెప్పి స్వామి వివేకానందుల వారు చెప్పారు. అయితే అటువంటి విద్యని నిజంగా మన బిడ్డలకి ఇస్తున్నామా అనేటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా తరచి చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం యువతరం ఏ రకంగా పక్కదోవలు పడుతున్నారు, ఏ రకంగా వారి భవిష్యత్తుని బాగు చేసుకోకుండా నాశనం చేసుకుంటున్నారు మనం అందరం కళ్ళారా చూస్తున్నటువంటి నేపథ్యం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో ఉప్పల్ రింగ్ రోడ్డు సందడిగా మారింది. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఉప్పల్ పాయింట్ నుండి 1200 బస్సులను ఏర్పాటు చేశామని వరంగల్ రీజన్ ఆర్టీసీ అధికారి తెలిపారు. శనివారం సెలవు దినం కావడంతో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 400 బస్సుల వరకు ఏర్పాటు చేశామని, ఈ రోజు సుమారు 500 వరకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. మేనేజర్ వరంగల్ రీజన్. సో సంక్రాంతి సందర్భంగా ముందుగా ప్యాసింజర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
సో టీజీఎస్ఆర్టీసీ తరఫు నుంచి ఇక్కడ ఉప్పల్ పాయింట్ నుంచి పోయిన సంవత్సరం దాదాపు 1200 బస్సులు ఆపరేట్ చేశాము. సో ఈ సంవత్సరం కూడా 1200 బస్సుల దాకా తిప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో నిన్న ఒకరోజే 450 బస్సులు తిరిగినాయి. ఈరోజు శనివారము, సెకండ్ సాటర్డే. సో ఈరోజు కూడా 400 పైన అంటే 500 దాకా టచ్ అవుతుందని అనుకుంటున్నాము. సో ఈరోజు మాత్రం ట్రాఫిక్ బాగుంది. ప్రస్తుతానికి మాకు ఈరోజు దాదాపు ఒక 200 బస్సులు ఆపరేట్ అయినాయి. దాంట్లో 74 స్పెషల్ పోయినాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు నా వ్యాఖ్యలను ఆపాదించడం భావ్యం కాదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పానని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలక మండలి క్షమాపణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. క్షమాపణల గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ విషయంలో వివాదాలకు ఆస్కారం లేకుండా 4 నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు. ఎఫ్టీఎల్ నిర్ధారణలో సంబంధిత ప్రభుత్వ శాఖలతో పాటు ఐఐటి, బిట్స్ పిలానీ, జేఎన్టీయూ వంటి విద్యా సంస్థల ఇంజనీర్లను కూడా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణలో భాగస్వామ్యం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 6 కాలనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని వారి వద్ద ఉన్న సమాచారాన్ని లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్కు అందజేశారు. ఎఫ్టీఎల్కు సంబంధించి అభ్యంతరాలను వినిపించారు కమిషనర్ రంగనాథ్. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంత ఊరిలో సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు జనాలు సొంత వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో శనివారం నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరారు. దీంతో శుక్రవారం వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో జాతీయ రహదారి రద్దీగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంత ఊరిలో సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు జనాలు సొంత వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో శనివారం నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరారు. దీంతో శుక్రవారం వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో జాతీయ రహదారి రద్దీగా మారింది. హుస్నాబాద్ మున్సిపల్ కాంప్లెక్స్ భవనంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా ఏర్పాటు చేసిన పల్లె రుచులు ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ క్యాంటీన్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంటీన్లో వివిధ రకాల ఆహార పదార్థాలను రుచి చూశారు. ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని, మహిళా సంఘాల గౌరవాన్ని పెంచే విధంగా ఈ క్యాంటీన్ నడవాలన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కా చెల్లెళ్ళు ముగ్గుల పోటీలతో పాటు మీ జీవితంలో ఉజ్వల భవిష్యత్తు ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళా సంఘాల ఆధ్వర్యంలో
తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేసే భాగంగా హుస్నాబాద్ లో మల్లె చెట్టు చౌరస్తా మీద ఈరోజు హుస్నాబాద్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ఈ సంఘం ద్వారా క్యాంటీన్ ప్రారంభం చేసుకున్నాం. నాణ్యమైన ఆరోగ్యానికి ఉపయోగపడే వస్తువులను తయారు చేస్తూ హుస్నాబాద్ ప్రజలందరికీ కూడా మంచి క్యాంటీన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ యొక్క క్యాంటీన్ యొక్క పేరు ఇక్కడ ఉండేటువంటి సంఘం మహిళా సంఘాల గౌరవాన్ని కాపాడే విధంగా ఈ క్యాంటీన్ నడవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్దేశం మహిళా సంఘాలన్నీ కూడా చురుకుగా పాల్గొనాలి. మహిళా సంఘాలందరికీ ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మహిళా సంఘాలన్నీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సోలార్ కార్యక్రమాలు కావచ్చు, లేదా ఇతరత్ర అనేకమైనటువంటి కోళ్ల పెంపకాలు, లేకపోతే పట్టు పరిశ్రమకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయ ఆధారిత సంబంధించి, పుట్టు ఇతరత్ర అనేక మహిళా కార్యక్రమాల పట్ల వాళ్ళకి ఆర్థికంగా సహకరించడంతో పాటుగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ తరఫున కూడా మండల సమైక్యల ద్వారా 600 బస్సులను మేము కిరాయి తీసుకొని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే నిర్ణయం తీసుకొని సాగుతా ఉన్నాం. ఈ విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా నా అక్క చెల్లెళ్ళు ముగ్గుల పోటీలతో పాటుగా మీ జీవితాల్లో కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. అందుకు ప్రభుత్వం సహకరిస్తుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైనార్టీ సంక్షేమానికి ఇందిరమ్మ ప్రజాపాలన కట్టుబడి ఉంది. హుస్నాబాద్ లో మస్జిద్ల అభివృద్ధికి నిధుల మంజూరు చేసిన మంత్రి పొన్నం. రేవంత్ ని తిడితే కాంగ్రెస్ నేతలకు రాని కోపం బండికి ఎందుకు వస్తుంది? కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి జిల్లాలో పర్యటిస్తాను. ముందు పిఠాపురం నుంచి ప్రారంభిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విద్యార్థులకు వికాసవంతమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలి. సమాజంలో రుగ్మతలు పోవాలంటే చదివే ఏకైక మార్గమన్న పురంధేశ్వరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.